హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోయిన్ తమన్నా భాటియా గారు మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ఓదెలా 2. అయితే ఈ సినిమా ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా సీక్వెల్ గా అయితే రాబోతుంది. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా ఎంత మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వస్తున్న ఓదెలా 2 మూవీ మీద కూడా అందరూ అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా మీద ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో తమన్నా గారు ఒక అఘోరీ లాగా మనకి కనిపించడమే. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ మూవీలోని ఆవిడ లుక్స్ కి అండ్ టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సినిమా ఫైనల్ గా ఏప్రిల్ 17th మన ముందుకి రాబోతుంది. అయితే ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనే చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ లో మనకి ఒక స్టోరీని కొంచెం హింట్ అయితే ఇచ్చేశారు. ట్రైలర్ చూసుకున్నట్టయితే ఒక ఊరిలో ఒక ప్రేతాత్మ గురించి జనాలందరూ కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి టైంలో శివశక్తి తమన్నా గారు అక్కడికి వస్తారు. ఆ తర్వాత ఆవిడ ఈ ప్రేతాత్మని ఎలా నాశనం చేశారు అనేదే ఈ మూవీ స్టోరీగా ఉండబోతుంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ట్రైలర్ చూస్తేనే ఈ మూవీలో విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాకుండా మ్యూజిక్ కూడా ఈ మూవీకి మంచి ప్లస్ అవుతుంది అని తెలుస్తుంది. అండ్ అసలు తమన్నా గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆవిడ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో మనకి గూస్ బంప్స్ రావడం ఖాయమని అందరూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ ఈ మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంది అనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా ఏప్రిల్ 17th రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.